హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అయితే ఈరోజు నేను బేగం బజార్ వెళ్ళానండి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం. నేను ఓల్డ్ బ్యాంగిల్స్ చేసుకున్నాను, థ్రెడ్ బ్యాంగిల్స్. అయితే ఈరోజు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కొందామని బేగం బజార్ వెళ్ళాను. సెకండ్ సాటర్డే కదండి, ఇద్దరు చిన్నపిల్లలే ఇంట్లో ఉన్నారు. అయితే వాళ్ళని తీసుకొని వెళ్ళాను. పిల్లలతో షాపింగ్ అంటే చాలా కష్టం అండి బాబోయ్. అయితే నాకు ఇవన్నీ మెటీరియల్ కూడా ఈ రౌండ్ షేపే తీసుకున్నానండి ఫస్ట్ టైం. అయితే 6 2 4 ఇది 6 బ్యాంగిల్స్ అండి. ఇది 2 4 6 బ్యాంగిల్స్. అయితే 4 కట్ ఇవ్వమన్నాను, అతను 4 కట్ ఇవ్వలేదండి. అయితే బేగం బజార్ వెళ్ళినప్పుడు అన్నీ తెలుసుకొని వెళ్ళడం చాలా బెటర్ అండి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అందులోనూ అన్ని ఐటమ్స్ ఉన్న ఒకే దగ్గరికి వెళ్తే మనకు చాలా బెటరు. కొన్ని ఐటమ్స్ కొన్ని చోట్ల ఉండవు. కొన్ని చోట్ల వాళ్ళు ప్యాకింగ్ చేసేటప్పుడు కూడా మిస్ చేస్తారు. అవన్నీ మనం జాగ్రత్తగా చూసుకొని మనం తీసుకుంటే బెటర్ అనేది నా ఒక ఆప్షన్ అండి. ఎందుకు చెప్తున్నానంటే నా ఒక ఎక్స్పీరియన్స్ ఈరోజు బేగం బజార్ తెలిసిన వాళ్ళైతే ఇంకా బెటర్ అండి వెళ్ళడానికి. ఇంకా నేను పిల్లలతో వెళ్ళాను కదా, అంత గడిబిడిలో నాకు వచ్చిన ఐటమ్స్ ఇవి. 1800లో నాకు ఇంత ఐటమ్స్ అయితే వచ్చాయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.